అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా? అండ్ ముందుగా వచ్చేసి అయితే అందరికి గుడ్ మార్నింగ్ అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బతుకమ్మ శుభాకాంక్షలు. అండ్ పెద్దరమాస కదా, అండ్ మాకైతే అసలు ఏదో మిరాకిల్ జరుగుతున్నాయి అనమాట. 2 years నుంచి. పోయిన ఇయర్ వచ్చేసేమో ఇదే డిసప్పాయింట్ అనమాట. మళ్ళీ ఈ ఇయర్ కూడా అట్లనే అయిందనమాట. ఈ ఇయర్ కూడా మాకైతే పండగ లేదంటే ఇప్పటికట్లా మంచి హడావిడిగా అవుతుండేదేమో. బట్ ఈ ఇయర్ కూడా మాకైతే ఈ చిన్న బతుకమ్మ అయితే లేదనమాట. ఎందుకంటే నిన్ననే మాకైతే సృష్టి వచ్చిందనమాట. అండ్ 10 days కదా, పెద్దరామస్ లేదు, సద్దుల రోజే అంటే సద్దుల బతుకమ్మ రోజే సృష్టి అయితే అయిపోతుంది అనమాట. చూద్దాం. ఇంకా ఆ బతుకమ్మ అయితే పోయిన ఇయర్ ఏమో చిన్న బతుకమ్మ ఆడినాము, పెద్ద బతుకమ్మ లేదు. ఈ ఇయర్ వచ్చేసేమో పెద్ద బతుకమ్మ ఉన్నది, అంటే అప్పటి వరకు అయిపోతుంది. అండ్ లేదా పెద్ద బతుకమ్మ లేకపోయినా దసరా అయినా సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా. ఇంకా పోయిన ఇయర్ అయితే 2 లేవు అనమాట. అమావాస్య తెల్లారే సృష్టి వచ్చింది. అండ్ ఈ ఇయర్ వచ్చేసేమో అమావాస్య రేపు అనగా వచ్చింది. అది ఎందో ఏమో అసలు. పోయిన ఇయర్ రాలేదు, ఈ ఇయర్ రాలేదు. ఈ ఇయర్లీ ఒక్కసారి వస్తుంది. ఇదే కదా కొంచెం మంచిగా పెద్ద పండుగ అంటే. అండ్ ఈ 9 days మంచిగా అమ్మవారి నవరాత్రులు చాలా అనుకున్నాం అసలు. బట్ అన్నీ 0 అయిపోయినాయి అన్నమాట. అదేంటో పండుగ పూట ఇట్లాంటివి వచ్చినాయి అనుకో అస్సలు మంచిగానే అనిపించదు. చూద్దాం. ఇక అన్నీ లేట్గానే అయినాయి అనమాట. అన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి కదా పండుగ అంటే. అండ్ ఇయర్ కూడా పండుగ లేదు కదా అని కొంచెం అంత డిసప్పాయింటింగ్ ఉంది. అండ్ లేట్గానే పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అన్నం అయితే పెట్టేసిన, ఇంకా కర్రీ అయితే వండాలి. హాయ్ చెప్పు. అన్నం అవుతుంది. చూస్ట్ అయిపోగానే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే ఖచ్చితంగా వెళ్ళాలి, ఏదోలా ఉంటుంది. పండగకి వెళ్ళకపోతే మా ఆయననేమో ఇక్కడే ఉండు, ఎట్లాగే అదే రోజు కదా పండగ అని చెప్పేసి మా ఆయన అంటున్నాడు. బట్ ఆయన కూడా అంతా నన్ను ఏం పండగ పూట బాధ పెట్టలే. ఎందుకంటే వెళ్ళాలి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైనా పిల్లలకి స్నాక్స్ అయితే చేసుకొని రావాలి. ఎందుకంటే మళ్ళీ ఒక్కదాన్ని చేసుకోలేము కదా. అండ్ అట్లా వెళ్తే అమ్మకు కూడా కొంచెం హ్యాపీగా, నాకు హ్యాపీ. ఎందుకంటే మళ్ళీ ఇయర్లీ మొత్తం గుర్తుండిపోతుంది కదా. అట్లా అని చెప్పేసి ఖచ్చితంగా పండగకి అయితే వెళ్ళాలి. అసలు ఏ బ్యాడ్ లక్ ఏమో అసలు దారుణం ఇదైతే. పోయిన ఇయరే అట్లా అయిందిరా దేవుడా అంటే ఈ ఇయర్ కూడా అట్లానే అయింది. చలో ఇప్పుడైతే ఈరోజు మా కర్రీ వచ్చేసి అయితే టమాటా కర్రీ అనమాట. నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ టమాటా. టమాటో పచ్చడి కానీ లేదంటే టమాటా కర్రీ అంటే నాకైతే చాలా ఇష్టం అనమాట. మా మమ్మీ అయితే ఈరోజైతే పొద్దున్నే ఫోన్ చేసింది. అండ్ ఎప్పుడు వస్తారు అని చెప్పేసి. పోయిన ఇయరే మళ్ళీ చూసి వచ్చిందంటే ఈ ఇయర్ కూడా వచ్చిందా అని చెప్పేసి అయితే ఫుల్ ఫీల్ అవుతా ఉంది పాపం. ఇట్లా ఏదైనా పండుగలకి ఇట్లా వచ్చిందనుకో అది ఇంట్లోనే ఉండబుద్ధి కాదు. అండ్ ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది, టమాటా కర్రీ అనమాట. పోయిన ఇయర్ దసరాకి మేము అసలు ఇంట్లో లేమన్నమాట. దసరాకి సద్దులకి ఇంట్లో లేము, బయటికి వెళ్ళినాము. అసలు ఇంట్లోనే ఉండబుద్ధి కాదు. అందరూ మంచిగా రెడీ అయ్యి బతుకమ్మ కట్టుకోవడం అంటే మనకి ఏదోలాగా అనిపిస్తా ఉంటుంది. ఒక్క రోజు చల్లిళ్ళ స్నానం ఒక 2 మగ్గులు పోసేసరికి దెబ్బకే ఫీవర్ వచ్చేసింది. నైట్ అయితే అసలు పడుకోలేదు మా బుడ్డోడు. అవుతాయి అయ్యా కమలాసన్ చాలు.
మంచిగా శారీ తీసుకున్నాను నేను సద్దులకి. అమ్మా పోయి నన్ను నీమని పోక్కడ మంచిగా పండుగ ప్రిపరేషన్కి అయితే మంచిగా శారీ తీసుకున్నా, వర్క్కి ఇచ్చిన అన్నీ. అందుకే ఏది ముందుగా ప్రిపేర్ అవ్వద్దు. సడన్గా అయితేనే ఏ పండుగలు కానీ ఏదైనా కానీ కొంచెం హ్యాపీగా ఏ ఆటంకాలు లేకుండా అయితే మనం ముందుగానే ప్రిపేర్ అయ్యి అన్నీ చేసుకున్నాం అనుకో, అన్ని ఆటంకాలు ఉంటాయి ఇట్లా. అన్నము కంప్యూటర్ వర్క్ అయితే ఇచ్చేసిన. మంచిగా అనుకున్నా మా మమ్మీకి కూడా ఒక బ్లౌజ్ కుట్టాలి అని చెప్పేసి. అండ్ నాయి ఉన్నాయి కుట్టుకునేవి. మొన్న కొంచెం గిరాకీ వచ్చి ఉంటే అవి కుట్టి ఇచ్చేసిన అన్నమాట. ఇక గిరాకీ తీసుకోవడమే కానీ మా బుడ్డంతటి అయితే అస్సలు అవ్వలేదు. అయినా కూడా ఇంకా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కుట్టి ఇచ్చేసినాను అన్నమాట. నాయి అనుకున్నా ఇంట్లో పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ వస్తాయి కదా, మంచిగా వీన్ని వాళ్ళు చూసుకున్నా నేనైతే మంచిగా మిషన్ ఎక్కొచ్చు. నాయి కూడా ఒక 2 డ్రెస్సులు కుట్టుకోవాలి, అట్లనే బ్లౌజులు కుట్టాలి అని చెప్పేసి అని అనుకున్నా. అయిపోయింది. ఏం చేస్తాం. హాయ్ చెప్పు గట్టు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. గీలేదు ఇది మా షాపింగ్ అంతా అయిపోయింది. మా ఆయన ఒక్కదే షాపింగ్ ఉండే అనమాట. నాదైపోయింది, పిల్లలది అయిపోయింది. ఇంకా తను ఒక్కదే ఉండే. కొంచెం నేను నిమ్మలంగా కొనుక్కుంటా అని చెప్పేసి తను అన్నాడు అనమాట. చూస్తే అయిపోయిన తర్వాత తీసుకోవాలి. తను 2 దించేసిరా. అండ్ ఇది వచ్చేసి అయితే బ్యాంగిల్స్ స్టాండ్ అనమాట. చాలా నేను అనుకుంటున్నా తీసుకోవాలని చెప్పేసి. అండ్ మనకి ఇట్లా వీళ్ళు తీసుకొని పెట్టుకోవచ్చు. ఈ 2 కూడా ఉండే. మా కనగాడు ఆడతాడు అనమాట దీంతో. జస్ట్ 100 రూపీసే అనమాట. భలే ఉంది కదా. ఇది సెట్లో పడుతుంది అని చెప్పేసి తీసుకున్నా. అండ్ ఈ డ్రెస్ కూడా అనమాట. ఇట్లా ఈ బుగ్గలు అయితే బాగా మనకి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా. ఈ డ్రెస్ కూడా నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసాను అనమాట. జస్ట్ మనకైతే 380 రూపీసే. కానీ చాలా బాగుంది డ్రెస్. ఇది ఏంటంటే ఈ క్లాత్ అంతా డిఫరెంట్ ఉంది. మనకి ఫస్ట్ అంత మంచిగా అనిపిస్తలేదు. దీనికి వాష్ చేసిన తర్వాత క్లాత్ అయితే ఉంది. వేడి వేడి టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి రైస్ అయితే తీసుకొని టమాటో కర్రీ అంటే అసలు నా ఫేవరెట్. చాలా రోజులకు మళ్ళీ అసలు ఎన్ని రోజులు అయితే అందో టమాటా కర్రీ చేయకని. లాంగ్ టైం అది టమాటా ఫుల్ ఆకలి అయితే అన్న టైం ఎంత కానీ 10 అయిపోతుంది. 10:30 అవుతున్నట్టుంది. అసలు ఈరోజు ఏం టిఫిన్ కూడా ఇట్లా గిన్నెలు అయితే ముందు ఉండాలి. వాడే వదిలిస్తూ ఉంటాయి అనమాట. వీళ్ళకి చిన్నప్పటి నుంచి బాగా ఉండేవాడు. అన్నం గిన్నె పెట్టుకొని మా అందరికి వడ్డిస్తూ ఉంటాడు అన్నమాట. అలవాటు ఎప్పుడు మా అనుకుంటాడో ఏమో. దాచిను కదా. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి మా కన్నగానికి బాగా అలవాటు అయిపోయింది అనమాట. ఇట్లా మేము అన్నం తింటుంటే వాడైతే మంచిగా ఇట్లా వడ్డిస్తూ ఉంటాడు అన్నం కూర. లేదంటే ఇక మనం పక్కకు తీసినామనుకో ఫుల్ ఏడుస్తూ ఉంటాడు. అండ్ అట్లా ఆడుతుంటేనే నేనైతే అన్నం కూడా తినిపించేస్తాను అనమాట మా కన్నగానికి. అండ్ ఇంకో సడన్గా నైట్ ఫుల్ ఫీవర్ వచ్చేసింది. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి అయితే పెద్దరామాస రోజు అన్నమాట. అండ్ ఆ రోజు మొత్తం వ్లాగ్ అయితే షూట్ చేసుకున్నా. అసలు చాలా అంటే చాలా డిసప్పాయింట్గా ఉన్నాం అనమాట ఆ రోజు. ఎందుకంటే ఈ ఇయర్ కూడా మాకైతే పండగ లేదు అనమాట. ఆ రోజు అందరూ మంచిగా పొద్దున్నే లేచి ఇంటి ముందు మంచిగా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకుంటూ అసలు ఎంత మంచిగా వేసుకుంటుంటే అసలు మేమైతే పొద్దున్నే లేచినాం. బట్ పనులన్నీ చాలా అంటే చాలా స్లోగా. అసలు ఫుడ్ కూడా ఆ రోజు నేను టిఫిన్ ఏం ప్రిపేర్ చేయలేదు. ఆల్మోస్ట్ 10:30కి అట్లా
ఇక్కడ లేట్గా తింటున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే అందరు మంచిగా రెడీ అయ్యి వస్తున్నారనమాట. సాయంత్రం 5:30 అట్లా అవుతుంది టైము. ఫుల్గా మబ్బు చేసేసింది, అసలు వర్షం పడుతుందేమో అని చెప్పేసి అనుకున్నాం. బట్ అంతగా ఏం పడలేదు. పోయిన ఇయర్ అమావాస్య కూడా ఇట్లనే చేసింది, ఫుల్ మబ్బు చేసింది. అండ్ ఆడుకునేదాకా అసలు ఏం వర్షం వల్లే ఆడుకోవడం అయిపోయింది, ఇంకా ఫుల్ అంటే ఫుల్ వర్షం పడింది. అండ్ ఈసారి కూడా ఇట్లే అయిందనమాట. మా గలీలో అయితే అందరు మంచిగా ఇక్కడ బతుకమ్మలు అయితే వేసుకొని మంచిగా రెడీ అయి పోతుంటే మేమైతే ముద్దుగా స్లాబ్ మీద నిల్చొని ఇక్కడ చూస్తున్నాం అనమాట. అసలు ఏదోలా ఉంది. పోయిన ఇయర్ మా పిల్లలు అంటున్నారు అనమాట, పోయిన ఇయర్ కూడా మనం ఇట్లనే ఇక్కడనే నిల్చొని చూసినాం అండ్ ఈ ఇయర్ కూడా ఇట్లే చూస్తున్నాము. అసలు ఏంది మమ్మీ అసలు ఇట్లా మనకి ఇయర్లీ ఇట్లా చుట్టొస్తుందా అని చెప్పేసి మా పిల్లలు కూడా పాపం అంటే ఏదిలాగా ఫీల్ అయ్యారు. మా మమ్మీ ఏమో అమావాస్యకే పిల్లల్ని తీసుకెళ్తా అని చెప్పేసి అని అన్నది. బట్ ఇంక అంతా ఫ్లాప్ అయిపోయింది. ఇక సద్దులకి ఆ రోజే వెళ్ళాలి. అసలు ఏందో మా టైం అసలు ఏం బాగాలేదు. గల్లీలో చూడండి ముద్దుగా బతుకమ్మలు అయితే వేర్చుకొని వెళ్తున్నారు అన్నమాట. అండ్ అంటే ఇయర్ ఖచ్చితంగా అమావాస్యకే కదా బతుకమ్మ వేర్చేది. సద్దులకేమో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేరుస్తా అనమాట. అండ్ ఈ ఇయర్ అయితే పేర్చలేదు. అండ్ ఇక్కడ చూడండి ముద్దు పోతున్నారు. నేను వీడియో తీస్తుంటే చూస్తూ ఉన్నారు. అండ్ గల్లీలో చూడండి అసలు మొత్తం అన్ని బతుకమ్మలు వెళ్ళినాయి బయటికి. అండ్ ఆల్మోస్ట్ అప్పటికి 6 అవుతుంది టైము, ఎందుకంటే మాకు చెరువు దగ్గరనే ఆడతారనమాట, మంచిగా అనిపిస్తుంది. అండ్ ఈ రోజుటి వ్లాగ్ అయితే ఇంతే అనమాట. అండ్ ఈ ఇయర్ మొత్తం గుర్తుండిపోతుంది మాకైతే అసలు ఈ వ్లాగ్ చూస్తే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. బాయ్ ఫ్రెండ్స్.